హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ ఎంతో రుచికరమైన పొంగనాలు చేసుకున్నామండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యేస్ మోక్షిత్ ఆలయన్ యూట్యూబ్ ఛానల్ అండి. మనకి దోశకైతే ఏదైతే పిండి కలుపుకుంటా ఆ పిండిలో కాస్త ఆనియన్స్, అలాగే నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ మాత్రమే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆనియన్స్, మళ్ళీ నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పప్పులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఈ పొంగనాలు ప్యాన్ ఉంది కదండి, ఈ పొంగనాల ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అందులో స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క పొంగనం పెట్టుకుంటూ ఉంటే అయిపోయినట్టేనండి. ఇదో చూడండి, వీడియోలో చూపించినట్టుగా కాస్త పిండి తీసుకొని ఒక పొంగనం ఫుల్గా పెట్టేసామంటే అది అయిపోయినట్టే. ఇది కాస్త ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మీకు మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోతుంది. కాస్త తక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి. ఇదైతే ఈవినింగ్ స్నాక్ అప్పుడు బాగుంటుంది, అలాగే వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా ఖాళీ టైంలో ఏదైనా తినాలి అన్నప్పుడు కూడా ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక్కడ చూడండి, కాస్త అది వేసేసాక కాస్త ఆయిల్ యాడ్ చేసాము. ఆయిల్ యాడ్ చేసి నిదానంగా రొటేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకటి లైట్గా స్టీమ్ అంటే లైట్గా కాలింది, అలాగే ఇంకొకటి క్రిస్పీగా కాలింది చూపిస్తాను అనమాట. ఇదొకటి ఫస్ట్ వన్ అయితే లైట్గా కాలేవి అనమాట. కనిపిస్తుంది కదా వీడియోలో, చూడండి లైట్ బ్రౌనిష్ అంటే లైట్ గోల్డిష్ కలర్లో వచ్చేస్తాయి. ఇదండి చూడండి, ద టేస్టీ పొంగనాలు రెడీ. పిల్లలకైతే యమ్మీ ఇందులో చట్నీ వేసుకొని తిన్నా యమ్మీగా తినేస్తారు, అలాగే లేకుండా చట్నీ లేకపోయినా తిన్నా యమ్మీగా తినేస్తారు, ఇబ్బంది లేదు. సో యమ్మీ టేస్టీ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకొక వే చూద్దాము. అదైతే కాస్త ఇంకొంచెం అంటే బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. అది ఇంకా బాగుంటుంది, లైక్ బోండా లాగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ తక్కువగా తీసుకుంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాము. చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుందా మీకు? పొంగనాలు అయితే పెట్టాం, కానీ కాల్చడం అంటే రొటేట్ చేసే టైంలో కాస్త టైం ఎక్కువ తీసుకుంటాం అనమాట. చూడండి వీడియో కనిపిస్తుందా? కలర్ చాలా అంటే చాలా కలర్ మారింది, గమనించండి. బాగుంది కదా? ఒకవేళ మీకు వీలు కాలేదు అంటే ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో కూడా రొటేట్ చేసుకోవచ్చు. అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. ఇంకొకసారి ప్లీజ్ పక్కన పాలు తీసుకున్నాం, అలాగే ఈవినింగ్ స్నాక్కి పెట్టుకున్నాం అనమాట. ఈ పిల్లలకైతే మంచి టేస్ట్, అలాగే పక్కన ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి పెట్టామంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ అండి వాచింగ్, ఈ వీడియో చూసినందుకు.